తెలంగాణలో పురపోరు హడావిడి మొదలవడంతో ఇప్పుడు అందరి చూపు ఆ మున్సిపల్ కార్పొరేషన్ పై పడింది. అంత స్పెషల్ ఏంటి అంటారా? అక్కడే ఉంది అసలు కిటుకు. ఇన్నాళ్ళు ఆ కుర్చీ తమదే అంటూ బిందాస్ గా ఉన్న మగ మహారాజులకి మరోసారి నిరాశ ఎదురైందట. ముచ్చటగా మూడోసారి కూడా మహిళలకే కేటాయించడంతో ఉసూరుమంటున్నారట. ఇంతకీ ఆ పీఠం ఎక్కడుంది? అసలు ఎక్కడ ఏం జరుగుతోంది? మళ్ళీ మహిళా మణులదే ఇందూరు. కార్పొరేషన్ లో మారని రిజర్వేషన్. లేడీ లీడర్ కోసం వేట మొదలైందా? ఉత్కంఠ పోరులో అవకాశం దక్కేదెవరికి? నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం చుట్టూ ఇన్నాళ్లు కొనసాగిన ఎడతెగని ఉత్కంఠకు తెరపడిపోయింది. మేయర్ స్థానాన్ని మూడోసారి కూడా మహిళలకు రిజర్వ్ చేయడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరిస్తే పురుష నాయకత్వానికి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీల నాయకులు ఇప్పుడు తలలు పట్టుకోవలసిన పరిస్థితి. మరోవైపు ఆయా పార్టీలు ఆ స్థాయి లేడీ లీడర్ కోసం అప్పుడే అన్వేషణ మొదలుపెట్టేశాయి. దీంతో ఎలాగైనా మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు మహిళా నేతలు సైతం ఎవరికి వారు తమ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది. ఇందూరు బల్దియా పీఠంపై కూర్చునేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేసిన వేళ రిజర్వేషన్ కేటాయింపు కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే మేయర్ పదవిపై విపరీతంగా ఆశలు పెంచుకున్న ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు అదే రేంజ్ లో హడావిడి చేస్తూ వచ్చారు. అయితే వీరి ఆశల వెనుక బలమైన కారణం, భరోసా లేకపోలేవు. గత 2 టర్ములు వరుసగా మహిళలకు అవకాశం వచ్చినందున ఈసారి ఖచ్చితంగా జనరల్ గానో క్యాస్ట్ పరంగానో పురుషులకు అవకాశం దక్కడం ఖాయమని అంతా భావించారు. అధికార కాంగ్రెస్ నుంచి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన పార్టీకి అదనపు బలం అవుతారని కూడా కాంగ్రెస్ భావించింది. కానీ ముచ్చటగా మూడోసారి కూడా మహిళకే ఇక్కడి మేయర్ పీఠం రిజర్వ్ అయిపోయింది. దీంతో అన్ని పార్టీల ఆశావహులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈసారి నిజామాబాద్ మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో ఆయా పార్టీలో అర్హత ఉన్న మహిళా నేతల కోసం కసరత్తు మొదలైంది. 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్ లో బీజేపీ, ఎంఐఎంలు బలంగా ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్టుగానే తలపడుతుంటాయి. బీజేపీ మెజారిటీ స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండగా చాలా చోట్ల గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఎంఐఎం ఉంది. 2019లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధికంగా 28 స్థానాల్లో బీజేపీ గెలిస్తే 16 స్థానాల్లో ఎంఐఎం, 12 స్థానాల్లో బీఆర్ఎస్, 2 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఈసారి కూడా మేయర్ పీఠం దక్కాలంటే ఎంఐఎం మద్దతు కీలకం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్, గతంలో టార్గెట్ మిస్ అయిన బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ పార్టీల నుంచి మహిళా మేయర్ అభ్యర్థులు ఎవరవుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ నుంచి డాక్టర్ కవితారెడ్డి, ఆకుల లలిత, ఆకుల సుజాత పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిస్తే ఎంఐఎం మద్దతు లభిస్తే ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని మేయర్ పీఠం వరిస్తుందనే టాక్ వినబడుతోంది. అయితే గతంలో త్రుటిలో మిస్ అయిన మేయర్ పీఠాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటితే ప్రస్తుత ఫ్లోర్ లీడర్ సవంతి రెడ్డికే మేయర్ పీఠం కట్టబెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి ఇక్కడ కమల దళంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆమె వైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపే అవకాశం ఉందన్నది లోకల్ గా వినిపిస్తున్న అభిప్రాయం. బీఆర్ఎస్ ప్రభావం చూపగలిగితే ఆ పార్టీ తరపున మరోసారి నీతూ కిరణ్ బరిలో ఉంటారని గులాబీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మొత్తానికి 3 పార్టీల్లోనూ మహిళా నాయకులు పీఠం దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టే కనిపిస్తోంది. మరి ఈ బరిలో నిలిచే మహిళా మణులు ఎవరు, మేయర్ పీఠాన్ని దక్కించుకునేదెవరు అన్నది ఇప్పుడు ఇందూరులో పొలిటికల్ గా హాట్ టాపిక్.